ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ముందుగతి రానే వచ్చును. చాలామంది కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, శ్రమల్లో ఉంటారు, చాలా రకాల పోరాటాల్లో ఉంటారు. అరే ఒకప్పుడు నా పరిస్థితి బాగుంది, ఇన్ని శ్రమలు లేవే, ఇన్ని ఇబ్బందులు లేవే అనుకుంటూ ఉంటారు. మీరు దేవునిపైన ఆధారపడే కొద్దీ, దేవునికి దగ్గర అయ్యే కొద్దీ కూడా మీకు శ్రమలు ఎక్కువ అవుతుంటాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. కానీ ఖచ్చితంగా వాటి నుంచి మీకు విడుదలైతే ఉంది. ఖచ్చితంగా వాటి నుంచి అయితే మీకు డెఫినెట్లీ విడుదల వస్తుంది. దేవుడు ఇస్తాడు. దానికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ముందుగతి రానే వస్తుంది. ముందు నువ్వు ఎలా అయితే విశ్వాసంలో ఉన్నావో, దేవునితో నడిచేవాడు, అలాంటి స్థితికి దేవుడు డెఫినెట్లీ తెస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్స్కి వచ్చేస్తాయి, అలా మారుతాయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అలా అని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారా అయితే చెప్తున్నారనమాట. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ముందుగతి ఖచ్చితంగా వస్తుంది. నీ ఆశ అయితే భంగము కానేరదు. కాబట్టి నువ్వు దేవునిపైన ఆశ పెట్టుకో, ఖచ్చితంగా నీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్.